ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభువుని రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలని ప్రతిరోజు దేవుడు కోరుకుంటున్నాడు. ఎవ్రీడే గాడ్ ఈజ్ డిజైరింగ్ అవర్ హెల్త్, హెల్తీ సోల్, హెల్తీ బాడీ అండ్ హెల్తీ స్పిరిట్. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ దినం కూడా దేవుని వాక్యంలో నుండి అద్భుతమైనటువంటి విషయాలు మనం వినే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. అద్భుతమైన నీ సన్నిధి, నీ కృప, నీ కాపుదలి, భద్రత, నీ క్షేమం మాతో ఉంచండి దేవా. ఈ దినం కూడా మేము ప్రకటిస్తూ ఉన్నా, ఈ దినం గొప్ప దినమని, శక్తిగల దినమని, మహోన్నతమైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడే దినమని. ఉదయకాలం నుండి ఇంతవరకు మమ్మల్ని కాపాడిన దేవుడు, ఈ సాయంకాలంలో కూడా అద్భుతమైన నీ కృప ప్రతి బిడ్డతో ఉంచండి. ఎక్కడెక్కడి నుండి అయితే ప్రభా వీక్షిస్తూ ఉన్నారు, వర్తమానాలు వింటూ ఉన్నారు, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు, ప్రతి స్థలములో నుండి ఆ బిడ్డలను దీవించండి. పరలోకము తెరవండి ప్రభా. పట్టజాల విస్తారమైన దీవులు కుమ్మరించండి. దేవుని ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ జీవితంలో కుమ్మరించబడును గాక. ఇప్పుడే ఒక అద్భుతం జరుగును గాక. A miracle be happened right now in the name of Jesus Christ. I release the anointing upon every soul in Jesus' name. అద్భుతాలు జరుగును గాక, గొప్ప కార్యం జరుగును గాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసే నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, ఈ దినం కూడా నేను దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. Today also I desire to speak with you about Matthew chapter 21 and 21. Let us read. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల. అద్భుతమైన మాట అండి. ప్రతి మనిషి విశ్వాసంతో ఉంటే చాలు. విశ్వాసము కలిగి అని అంటున్నాడు అంటే కలిగి ఉండండి. యు మస్ట్ హ్యావ్ ఫెయిత్. విశ్వాసం కలిగి ఉండటం చాలా గొప్ప విషయం పిల్లలు. విశ్వాసం లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుని సంతోషపరచలేడంట. నో వన్ కెన్ ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తా ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని గూర్చిన జ్ఞానం లేక, దేవుని గూర్చినటువంటి తలంపు లేక, దేవుని గూర్చినటువంటి ఆలోచన లేక, దేవుని గూర్చినటువంటి ఆశ, ఇష్టము, వాంఛ, కోరిక లేక మనుషులకి చాలా మంది దేవుడే లేడని అంటారు. దేవుడు లేకపోతే ఈ సూర్యుడు ఎట్లాగ వస్తున్నాడు వాళ్ళకి, ఈ గాలి ఎక్కడి నుండి వస్తుందో, ఈ యొక్క చెట్లు శ్యామలు భూమిలో నుండి ఏ విధంగా మనకి ఉత్పత్తినిస్తా ఉన్నాయి, ఒక సిస్టమేటిక్ గా ఒక కాలంలో అన్ని సకాలంలో టైం టు టైం దాని సమయాన్ని బట్టి ఎక్కడి నుండి జరుగుతున్నాయండి. ఆటోమేటిక్ గా ఇది ఒక మిషనా? కాదు. దేవుని సృష్టి మిషన్ కూడా కాదు. గాలి అని మిషనా? సూర్యుడే మిషనా? కాదు. సరే, మిషన్ అయితే కొన్ని సంవత్సరాలు ఉంటుంది దాని ఆయుష్, కానీ కొన్ని వేల సంవత్సరాల నుండి, వందల సంవత్సరాల నుండి, కొంతమంది అంటారు లక్షల సంవత్సరాలు ఉందని అంటారు సైన్స్ ప్రకారంగా. ఎలాగ కాంతిహీనం చెందకుండా కాంతిని వెదజల్లుతా ఉన్నాయి భూమి కానీ సముద్రం కానీ, దాంట్లో ఉన్న సమస్తం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశ మహాకాశాలు, వాటిలో ఉన్న సమస్తం. క్రైస్తవ అద్భుతమైనటువంటి దేవుడు ప్రతిరోజు మనకు కావలసినంత కృపనిస్తున్నాడు. మనకు కావలసింది ఏంటంటే జ్ఞానం పిల్లారా. జ్ఞానం లేకపోతే ప్రతి మనిషి అంట ప్రతి వాడు చెప్పింది వింటాడంట, అబద్ధాలన్నీ వింటాడు. జ్ఞానం లేనోడు అన్ని వింటాడు, ప్రతి మాట వింటాడు, నమ్ముతాడు, మనుషులు నమ్ముతాడు, దేవుణ్ణి నమ్మడు. మనుషులు నమ్ముతాడు కానీ దేవుణ్ణి నమ్మడు. దేవుణ్ణి నమ్మితే అద్భుతం జరిగిద్ది, మనుషులు నమ్మితే నష్టం జరిగిద్ది, మనుషులు నమ్మితే నాశనం కలిగిద్ది, మనుషులు నమ్మితే శాపం వస్తుంది, మనుషులు నమ్మితే నిరుత్సాహం వచ్చిద్ది, మనుషులు నమ్మితే జైలు పాలవుతావు, వంట రోడ్డు అయిపోతావు,
మనుషులు నమ్మితే కేసులు ఉంటాయి, మనుషులు నమ్మితే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, మనుషులు నమ్మితే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, మనుషులు నమ్మితే అడ్డమైన గాడిదలు ఉంటారు ఆఫీసుల్లో, లంచగుండి గాడిదలు ఉంటాయి, ఆ గాడిదల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మనుషులు నమ్మితే నీ జీవితకాలం అంతా కూడా నీవు నీ బలాన్ని, నీ శక్తిని, నీ యొక్క ఓపికను అంతా కోల్పోతావు. కొంతమంది అంటారు, చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగేవండి ఆఫీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ, ఎమ్మెల్యే చుట్టూ, ఎంపీ చుట్టూ, రాజకీయ నాయకులు, అధికారుల చుట్టూ తిరిగాం, ఏం లాభం లేదంటారు. లాభం ఉండదు పిల్లారా. మనుషులు నమ్మితే లాభం ఉండదు. అదే దేవుణ్ణి నమ్మండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి. మీకు ఒకవేళ ఆన్ ది స్పాట్ ఇమ్మీడియట్లుగా మేలు జరిగినా జరగకపోయినా, మంచి జరిగినా జరగకపోయినా, మీరు అనుకున్నది జరిగినా జరగకపోయినా శాంతి మాత్రం ఉంటది, మీకు సమాధానం ఉంటది, ఆరోగ్యం ఉండిద్ది. మీరేది కోల్పోరు పిల్లారా. మీకు కలిగినవన్నీ అలాగే సమృద్ధిగా ఉంటాయి. అదే మనుషులు నమ్మితే శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండదు. మీకుండా సంపాదించుకొని పెట్టుకున్న అన్నీ కూడా లాస్ అయిపోతాయి, నష్టమైపోతాయి, నాశనం అయిపోతాయి. అందుకే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుణ్ణి నమ్మండి. దేవుణ్ణి నమ్మని కారణాన్ని బట్టి ఎంతో మంది నశిస్తూ ఉన్నారు. దేవుని జ్ఞానం లేక మనుషులు నశించిపోతా ఉన్నారు. యువ సంబంధమైనటువంటి దేవత మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తా ఉంది. బ్లైండ్నెస్, గుడ్డితనం. ఈ యొక్క మనుషులు నీకిచ్చేది గుడ్డితనం. దుష్టులు, సాతానుడు, అపవాది, దయ్యం నీకిచ్చేది గుడ్డితనం. గుడ్డితనం అనేటువంటిది నిన్ను చూడనీయకుండా చేస్తుంది, గ్రహించనీయకుండా చేస్తుంది. శరీర సంబంధమైన గుడ్డితనం ఉండేవాళ్ళు పర్లేదు పిల్లారా, కానీ ఆత్మ సంబంధమైన గుడ్డితనం, మీరు చూస్తున్నానని చెప్పుకుంటూ చూడలేని స్థితిలో ఉన్నారు, మీరు చూడట్లేదు అని అంటాడు యేసు ప్రభువారు. యోహాను సువార్త 9వ అధ్యాయం మొత్తం చదవండి. ఒక గుడ్డోడిని యేసు ప్రభు స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. వాడు గుడ్డివాడు. వాడు పుట్టింది మొదలుకొని వాడికి చూపు లేదు, వాళ్ళ తల్లిదండ్రులే సాక్ష్యం ఇస్తా ఉన్నారు, చూపు లేదు. గుడ్డివాడు కళ్ళు పొందుకున్నాడు. ఎలాగంటే యేసు ప్రభు వాడిని ముట్టి స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్ర. వాడిని బాగు చేశాడు, వాడిని గొప్ప దృష్టి గలవానిగా చేశాడు, వానికి కావలసినంత దృష్టినిచ్చాడు, వెలుగునిచ్చాడు. వాడు చాలా చక్కగా చూస్తున్నాడు. నేను చూస్తున్నాను. గుడ్డివాడు చూసినట్లుగా నేను ఎంతవరకు వెళ్ళలేదు, కానీ నేనైతే చూస్తున్నాను. ఆయన మంచోడు కాదో నాకు తెలియదు, ఆయన ప్రవక్త కాదో నాకు తెలియదు, ఆయన దేవుని దగ్గర నుండి వచ్చాడో దేవుని దగ్గర నుండి రాలేదో నాకు తెలియదు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నేను మాత్రము చూస్తా ఉన్నాను అని అన్నాడు. గుడ్డోడు కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మా యొక్క కుమారుడు గుడ్డివాడు, కానీ అతడు ఎలా చూస్తున్నాడో మాకు తెలియదు, అతడు వయసులో ఉన్నవాడు, అతన్ని అడగండి అని అంటారు తల్లిదండ్రులు. వాళ్ళు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ప్రజలు చూశారు, ప్రజలందరూ చూసి దేవుని మహిమపరిచారు. చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరూ చూశారు, పిల్లారా వాడు గుడ్డోడుగా పుట్టాడు, వాడు గుడ్డోడు, వాడు చూస్తున్నాడు ఇప్పుడు అని చెప్పి దేవుణ్ణి మహిమపరిచారు. కానీ యూదులు మతపరమైనటువంటి వాళ్ళు, శాస్త్రులు మతపరమైనటువంటి వారు, యాజకులు మతపరమైనటువంటి వారు, ప్రధాన యాజకులు మతపరమైనటువంటి వారు, మతం అనేటువంటి గుడ్డితనము వారిని చూడనీయకుండా చేస్తా ఉంది, వాడిని చూడనీయకుండా చేస్తా ఉంది, వాళ్ళని చూడనీయకుండా చేస్తా ఉంది. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మీరు చూస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నారే, కానీ మీరు గుడ్డివారే, కళ్ళుండి చూడని మీరు గుడ్డివాళ్ళు. కళ్ళు లేని ఇతను చూపు పొందుకొని ఉన్నాడు, కళ్ళుండి మీరు చూడలేదు, దేవుని మహిమపరచట్లేదు అని అన్నారు. విశ్వాసం లేదు పిల్లారా. వాళ్ళ గుడ్డితనానికి కారణం ఏంటంటే అన్బిలీఫ్నెస్. దే ఆర్ నాట్ బిలీవింగ్ గాడ్, దే హ్యావ్ డౌట్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుని గురించి ఎప్పుడైతే నువ్వు సందేహిస్తావో అప్పుడు నువ్వు గుడ్డోడివే.
నువ్వు చూడలేని వాడివి, కళ్ళు లేని వ్యక్తివిగా ఈ భూమి మీద నీవు జీవిస్తావు. జీవితకాలం అంతా కూడా కబోదివిగా జీవిస్తావు. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీకు విశ్వాసం ఉంటే మీరు తప్పక మీరు ఏదైతే చెయ్యాలనుకుంటారో, ఏదైతే చెబుతారో అది జరిగిద్ది. ప్రైజ్ ది లార్డ్. అదే యేసు ప్రభు చెబుతుంది. మాథ్యూ చాప్టర్ 21 వర్స్ 21. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనములో మళ్ళా చదువుదాం. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఆమేన్, ఈ అంజూరపు చెట్టు నాకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు. ఈ అంజూరపు చెట్టుకి ఏం జరిగింది? అది ఎండిపోమంటే ఎండిపోయింది. అరే, అంజూరపు చెట్టు ఎండిపోయింది ప్రభా, నేను దీన్ని నువ్వు ఎండిపోమని చెప్పేవు కదా. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఉదయకాలము దాన్ని చూస్తూ శిష్యులు యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. అందుకు యేసు ప్రభు జవాబు ఏంటంటే, ఈ అంజూరపు చెట్టుకు జరిగింది మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువు గాకని, పడవేయబడమని కాదు, పడవేయబడుదువు గాకని చెప్పిన ఎడల అలాగు జరిగినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు ఏది చెబితే అది జరిగిద్ది అని అంటా ఉన్నాడు పిల్లారా. చెవట్ల ప్రజలు ఈ దినాల్లో కొండను కూడా ఎత్తబడి సముద్రంలో పడమంటే పడిపోయిద్దంట విశ్వాసం ఉంటే. ఈ దినాల్లో చాలా మంది విశ్వాసాన్ని గురించి బోధ చేస్తా ఉన్నారు. జనరల్ పీపుల్ ఆల్సో టాకింగ్ అబౌట్ ఫెయిత్. విశ్వాసం లేదు చాలా మందికి. దేవుని గూర్చిన విశ్వాసం లేదు, దేవుని గూర్చిన జ్ఞానం లేదు. దేవుని గూర్చిన విశ్వాసం లేదంటే దేవుని గూర్చిన జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోతే నాశనం అయిపోతారు పిల్లారా, నశించిపోతాడు. జ్ఞానం లేకపోతే మనుషులు భయంకరమైనటువంటి అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది, శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది, భయంకరమైనటువంటి ఆపదల్లో పడిపోతారు. తెలుసా మీకు? విశ్వాసం గొప్పది. ఎంతో మంది దేవుణ్ణి నమ్మక ఆపదల్లో ఉంటున్నారు, అపాయాల్లో ఉంటున్నారు. దేవుని యందు విశ్వాసము మనం రక్షించింది పిల్లారా. ఎస్, నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది. ఆ దినము జైలర్ అపోస్తున్నటువంటి పౌలు గారు జైల్లో వేయబడ్డాడు. ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నాడు అంతే. యేసే క్రీస్తు అని చెబుతున్నాడు యూదులకి. యూదులు కక్ష కట్టి ఏం చేశారంటే, యేసు క్రీస్తు కాదు, యేసు ప్రభు ఎవరో మాకు తెలియదు, ఆ బోధ మా దగ్గర చెయ్యొద్దని చెప్పి ఆయన్ని రోమా సైనికులు అప్పగించేసేసారు. అపోస్తలుడు పౌలు మీద దురుసుగా, భయంకరంగా, నీచంగా, హీనంగా బిహేవ్ చేస్తూ ఆయన ఎంతో హింస పెట్టారు. ఆయన కొట్టించారు, చెరసాల్లో వేయించారు. ఆ రాత్రి పౌలు గారు, శీల గారు ఇద్దరు కలిసి, ఇంకా ఎంతమంది ఉన్నారు, అందరు కలిసి ప్రార్థన చేస్తూ దేవునికి పాటలు పాడుతున్నారని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. వారు దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉండగా పిల్లారా, దేవుడు అద్భుతం చేశాడు. అక్కడ మహా గొప్ప భూకంపం వచ్చింది. తెలుసా? వారు పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఆ బాధలో కూడా వారు బంధించబడ్డారు. 2 చేతులు 2 కాళ్ళకి బంధాలు వేస్తారు. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే ఇటొక చేతికి ఇటో చేతికి చేతులకి వేస్తారు. కాళ్ళకి 2 కాళ్ళకి బంధించేసేస్తారు. గాయాలు ఉన్నాయి, బంధకాలు ఉన్నాయి, బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు. అయినప్పటికీ వారు ఏమాత్రం కూడా అధైర్యపడలేదు, కృంగిపోలేదు, అవమానంగా ఫీల్ అవ్వలేదు. ఎందుకో తెలుసా? వారు చేసింది మంచిదని వారికి తెలుసు, గొప్పదని వారికి తెలుసు, శ్రేష్టమైంది, అద్భుతమైందని వారికి తెలుసు. కాబట్టి వారు దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ ప్రార్థనలో ఉండారు. ఆ టైంలో దేవుని శక్తి, దేవుని ప్రభావము ఆ స్థలంలోకి దిగి వచ్చింది. అదే వాక్యం అక్కడ చెబుతా ఉంది. 16వ అధ్యాయము అపోస్తుల కార్యములు మీరు చదివితే 16వ అధ్యాయం అంతా అద్భుతాలే పిల్లారా. 16వ అధ్యాయం మొత్తం అద్భుతాలు ఉన్నాయి అక్కడ అపోస్తుల కార్యంలో.
భూమి పునాదులు అదిరినియండి, తలుపులన్నీ తెరుచుకున్నాయి అంట, సంఖ్యలన్నీ విడిపోయినాయి అంట. ఓ పెద్ద భూకంపం వచ్చింది అక్కడ. అదరటానికి కారణం ఏంటో తెలుసా? పెద్ద భూకంపం వచ్చింది. ఆ దేవుని సేవకులు, దేవుని బిడ్డలు విశ్వాసంతో ప్రార్థన చేస్తే పిల్లారా, నీవు శ్రమలో ఉండా, కష్టములో ఉండా, వ్యాధంలో ఉండా, దుఃఖములో ఉండా, సంఖ్యలలో ఉండా, సరసాలలో ఉండా, భయంకరమైనటువంటి హింసలు పొందుతూ, నిందించబడుతూ, అవమానించబడే పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు అద్భుతం చేయటం ప్రారంభిస్తాడు. జస్ట్ విశ్వాసం ఉంటే చాలు. వారికి విశ్వాసం ఉంది దేవుడు అద్భుతాలు చేస్తాడని, దేవుడు గొప్ప కార్యం చేస్తాడని, రిమూవ్ చేసి పడేస్తాడని, సంఖ్యలు బంధకాలని తెంచేస్తాడని, హల్లెలూయా, మమ్మల్ని విడిపిస్తాడని విశ్వాసం ఉంది వాళ్ళకి. అద్భుతం జరిగింది పిల్లారు అక్కడ. అప్పుడు చెరసాల అధికారి, ఇంకేముంది, ఇక నా పని అయిపోయింది, ఖైదీలందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు, తలుపులన్నీ పగలగొట్టబడి. ఎవరు పగలగొట్టలా? దేవుని శక్తి, దేవుని అభిషేకం, భూకంపం వచ్చి అన్ని కూడా తునాతునకలు అయిపోయినాయి ఎక్కడెక్కడ. చెరసాల అధికారి అనుకున్నాడు, నన్ను ఎటు చంపేస్తాడు నా యజమానుడు, నా అధికారి, నా పైవారు, వారి చేతులు చచ్చే కంటే నాకు నేనే హత్య చేసుకుందాం, లేకపోతే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. అలాగా ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నం చేశాడు తన ఖడ్గానెత్తి. వెంటనే పౌలు గారు అన్నారు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళాము, మేమందరం ఇక్కడే ఉన్నాం. అందరిని కూడా అలాగే ఆఫ్ చేసేసాడు అపోస్తలుడు పౌలు గారు, ఎక్కడికి వెళ్ళొద్దు ఎవరు కూడా అని. పిల్లారా, అద్భుతం చేయటం ప్రారంభిస్తాడు దేవుడు. ఆ యొక్క చెరసాల అధికారి ఆశ్చర్యపోయాడు, ఇంత ఫ్రీడమ్ దొరికితే వెళ్ళకపోవటం ఏంటి? అదే దేవుని యొక్క ప్రేమ కావచ్చు, మంచితనం కావచ్చు, పరిశుద్ధత కావచ్చు, నీతి కావచ్చు, దయ కావచ్చు, కరుణ కావచ్చు, ఇలాగ చెప్పుకుంటూ పోతే రక్షణ కార్యము. అప్పుడు ఆ యజమానుడు అన్నాడు, ఆ యొక్క చెరసాల అధికారి అన్నాడు, ఇలాంటి గొప్ప రక్షణ నాకు కూడా కావాలి, నేనేం చేయాలి రక్షణ పొందాలంటే అని అపోస్తలుడు పౌలు గారిని అడిగాడు. ఆయన పాటలు పాడుతున్నప్పుడు విన్నాడేమో, దేవుని వాక్యం కూడా విన్నాడేమో, దేవుని సన్నిధిని గురించి విన్నాడేమో తెలియదు, అతనిలో మార్పు వచ్చేసింది. అపోస్తలుడు పౌలు గారు అన్నారు, నీవు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు, రక్షణ పొందుతారు. క్రైస్త లార్డ్. యేసుక్రీస్తునందు విశ్వాసము రక్షణనిస్తుంది పిల్లారా. విశ్వాసం లేక యేసు ప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచండి. ఆ యొక్క పుట్టు గుడ్డివాడైనటువంటి గుడ్డివానిని కళ్ళు తెరవబడిన తర్వాత యేసు ప్రభు వానిని వెలివేశారు యూదులు అని చెప్పి వినినప్పుడు అతన్ని కనుగొని అతనితో మాట్లాడింది ఏంటంటే, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాడు. ఆయన ఎవరు నేను విశ్వసించటానికి అని అన్నప్పుడు, నేనే దేవుని కుమారుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ గుడ్డివాడు ఆయనకు మొక్కాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం పిల్లారా, దేవుని యందు విశ్వాసం, కార్యాలు అద్భుతాలు జరుగుతాయి, అలాగనే రక్షణ కలుగుతుంది. అతడు శరీర స్వస్థత పొందటం మాత్రమే కాదు, కానీ ఆత్మ స్వస్థత కూడా పొందాడు, ఆత్మ రక్షణ పొందాడు. చాలా సార్లు మనుషులు వారి మురికి తాటుతో, మురికి ఆలోచనలతో ఏమంటారంటే ఆత్మరక్షణ గొప్పదండి, శరీర స్వస్థత ఏంది అని అంటాడు. ఒకతను అంటాడు, లాజరు స్వస్థత లేకపోయినా కానీ పరలోకి వెళ్ళాడు, రక్షణ కావాలి కానీ స్వస్థత అవసరం లేదని అంటాడు. అక్కడ లాజరుని ఒక ఉదాహరణగా చెప్పాడు యేసు ప్రభు వారు. పిల్లారా, మనము అన్ని విషయాల్లో సుఖంగా సౌఖ్యంగా ఉండాలని దేవుని యొక్క గొప్ప ఆశ, వాంఛ, ఆయన హృదయం అలాగుంది. స్వస్థత లేని వాళ్ళు ప్రార్థన చేసుకోండి, దేవుడు అద్భుతం చేస్తాడు. రిమూవ్ చేయబడుతుంది కొండ కూడా. కొండ లాంటి రోగము, కొండ లాంటి అప్పులు, కొండ లాంటి సమస్యలు, కొండ లాంటి ఇబ్బందులు, అవమానాలు, నిందలు, వేదనలు, రోదనలు, శ్రమలు, హింసలు, నానా రకాల ఉపద్రవాలు మీ జీవితంలో ఏది మిమ్మల్ని ఏలుబడి చేస్తా మీకు అడ్డుగా ఉందో, మిమ్మల్ని దాటనివ్వకుండా, వెళ్ళనివ్వకుండా, వెళ్ళిపోవటానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా అడ్డుగా ఉంది, అలాంటి అడ్డులన్నీ తొలగించి
వేయబడతాయి. తొలగించేస్తాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. తొలగించి వేయబడతాయి పిల్లారా, తొలగిపోతాయి, పెరికి వేయబడతాయి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు అనేకులు అలాగే స్వస్థత పొందారు పిల్లారా. స్వస్థత అనేటువంటిది, కొంతమంది మురికి మైండ్ ఉంటుంది అని చెప్పాను కదా, వాళ్ళ తలంపులే వాళ్ళ శరీరాన్ని పాడు చేస్తే, వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తాయి. మురికి తలంపులు, మైలు తలంపులు, చెడ్డ తలంపులు, శరీరం మనస్సు యొక్క కోరికలు అణుచుకోకపోతే శరీరం పాడైపోయింది. మనస్సుని కంట్రోల్ చేయటానికి దేవుని వాక్యం అనే ఆయుధాన్ని వాడాలి. మన యొక్క ప్రాణానికి రక్షణ దేవుని వాక్యమే. ప్రైజ్ ది లార్డ్. ఆయుధం దేవుని వాక్యమే. విశ్వాసమైన డాలు పట్టుకండి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుండి మీరు చదువుకుంటే 18వ వచనం వరకు. ఎఫెసియన్స్ చాప్టర్ 6 వర్స్ 10 through 18. Go and read. Powerful word of God. విశ్వాసమైన డాలు పట్టుకొని నిలబడాలి పిల్లారు. అపవాదిని ఎదిరించడానికి వాడు తంత్రగాడు, వాడు సేవకులను వాడుకుంటాడు, విశ్వాసులను వాడుకుంటాడు. వాక్యాన్ని తప్పుగా బోధించటానికి, తప్పు మార్గంలో పెంచడానికి, తప్పుడుగా ఆలోచించటానికి వాడు నడిపిస్తాడు పిల్లారా. వాడి తంత్రాలు, వాడి యొక్క మంత్రాలన్నీ మనం తెలుసుకొని ఉండాలి. ప్రభు యొక్క తుదకు మహాశక్తి అంట. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఆయన యందు బలవంతులై ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. బలవంతులుగా ఉండాలి మనం. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని సిద్ధంగా ఉండాలంట. అపవాదిని ఎదిరించడానికి, సాతానుని ఎదిరించడానికి, దుష్టుని ఎదిరించడానికి, చీకటి శక్తులను ఎదిరించడానికి, అడ్డుగోడలు కూల్చివేయటానికి, పడద్రోయటానికి. ఎస్, ఎన్నో రకాలుగా అడ్డుగోడలు ఉంటున్నాయి పిల్లారా. మన ఆయుధాలు శరీర సంబంధమైనవి కాదు పిల్లారా. ఆయుధాలు శరీర సంబంధమైనవి కాదు. మన ఆయుధాలు ఆత్మ సంబంధమైనవిగా ఉండాలి. మనం పోరాడేది శరీర సంబంధంతో కాదు. శరీర సంబంధంతో పోరాడితే శరీర సంబంధమైన ఆయుధాలు మనకు చాలు. కానీ మనం పోరాడేది ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మ సమూహములతో అనందు వాక్యం అక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి మీరు చదువుకుంటే, దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నామని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మనకి ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఎస్, విశ్వాసం కావాలి. విశ్వాసం మనకు వస్తే, విశ్వాసం మనం కలిగి ఉంటే, మనలో విశ్వాసం ఉంటే అద్భుతాలు చూస్తాం పిల్లారా. మన తలకు మలినమైన థాట్ల ఆలోచనలు రాకుండా కాపాడుకోవటానికి హెల్మెట్ కావాలి. రక్షణ అనే శిరస్త్రాణం కావాలి. నీతి అనే మైమరుపు కావాలి. సత్యం అనే దట్టి కావాలి. పాదాలకు సమాధానం వలనైనటువంటి సిద్ధ మనసు అనే జోడు కావాలి. చేతిలో విశ్వాసమైన డాలు ఉండాలి. ఇంకో చేతిలో, ఈ చేతిలో విశ్వాసమైన డాలు, ఈ చేతిలో ఆత్మ ఖడ్గం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అన్నిటినీ మనం ధరించుకొని సిద్ధంగా ఉండాలి పిల్లలు. తల మొదలుకొని అరికాలు వరకు. ప్రాముఖ్యంగా విశ్వాసము. 18వ వచనం అదే చెబుతా ఉంది. విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలని అందరి కొరకు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసంతో మాట్లాడాలని, విశ్వాసాన్ని ప్రయోగించాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు మీకు అనందు వాక్యంలో యేసు ప్రభు చెబుతున్నప్పుడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. కొండలు పెరికి వేయబడతాయి, చెట్లు వేరుతో కూడా పెళ్లగించబడి సముద్రంలో నాటబడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఆవగింజంత విశ్వాసం చాలు పిల్లరా. విశ్వాసం అనేది ఏదో ఎక్కువ ఉండాలనే కాదు, కొండలంత విశ్వాసం ఉండాలని కాదు. చిన్నది, కొద్దిగా ఉంటే చాలు. కొద్దిగా విశ్వాసం ఉంటే చాలు, అద్భుతాలు జరుగుతాయి. దేవుని సన్నిధానంలో అద్భుతాలు మీరు చూస్తారు. ఈ దినమే ఒక అద్భుతం మీ జీవితంలో జరుగును గాక. దేవుని గొప్ప కార్యం మీ హృదయంలో, మీ అంతరంగంలో జరుగును గాక. మీ కుటుంబంలో జరుగును గాక. మీ జీవితంలో జరుగును గాక. దేవుని యందు విశ్వాసం ఉంచండి. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆ జైలరు యేసు క్రీస్తుని నమ్ముకున్నాడు. తన ఇల్లంతా నమ్ముకున్నారు. అందరు బాప్తిసం తీసుకున్నారు, రక్షణ పొందారు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, జక్కయ్య దగ్గర
ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పాడు. నీ ఇంటికి రక్షణ వచ్చును గాక. ఇల్లంతా రక్షించబడాలి. చెడు వ్యసనాలతో దేహాన్ని పాడు చేసుకోవద్దు, మనసుని మలినం చేసుకోవద్దు, మీ హృదయాన్ని చెడ్డగా ఉంచుకోవద్దు. త్రాగుడు, వ్యభిచారము, దొంగతనాలు, అబద్ధాలు, నానా రకాలైనటువంటి చెడ్డ చెడ్డ ఆశలు, కోరికలతో మీరు నాశనం చేసుకోవద్దు మీ బ్రతుకుని, మీ భవిష్యత్తుని. దేవుని వైపు చూడండి, అద్భుతాలు చూస్తారు. యూ విల్ సీ మిరకల్స్ అండ్ వండర్స్ వెన్ యూ లుక్ టు గాడ్, వెన్ యూ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్, ద ఫేస్ ఆఫ్ గాడ్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్, అనాయింటింగ్ ఆఫ్ గాడ్. సీక్ హిమ్ ఆల్వేస్. ఎల్లప్పుడూ ఆయన శక్తిని, అభిషేకాన్ని వెతకండి, నీతిని, పరిశుద్ధతను వెతకండి, దయను, జాలిని, కరుణను వెతకండి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన జ్ఞానాన్ని వెతకండి, ఆయన అద్భుతమైన సన్నిధిని వెతకండి. విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చి మీకు అసాధ్యమైంది ఏది ఉండదు పిల్లారా, సమస్తము సాధ్యమే. దేవుడు అట్టి కృప మీ అందరికీ సహాయము చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడ, మహోన్నతుడా, విన్న ప్రతి మాట మా గుండె లోతుల అద్భుత కార్యం జరిగించును గాక. ప్రతి బిడ్డను దీవించండి. విశ్వాసముతో జీవించటానికి, విశ్వాసపు మాటలు పలకటానికి, విశ్వాసపు బ్రతుకు కలిగి ఉండటానికి, విశ్వాసముతో ప్రభువా తండ్రి నాయన, వేలి చూపుతో కాదు నాయన, విశ్వాసముతో ప్రభువా ఆత్మ ద్వారా నడిపించబడినట్లుగా నీ బిడ్డలు బలపరచమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. శాంతి లేని వారికి శాంతిని ఇవ్వండి, సమాధానం లేని వారికి సమాధానాన్ని ఇవ్వండి. దేవా, చెడు వ్యసనాలు, చెడ్డ కార్యాలు, మనస్సుతో, తలంపులతో, ఆలోచనలతో ఉండి చెడ్డగా బ్రతుకుతున్నటువంటి ప్రతి చెడు నుండి నీ బిడ్డలు విడుదల పొందుదురు గాక. చెడంతా తీసివేయబడును గాక. దుష్టాత్మ గద్దించబడును గాక. చీకటాత్మ గద్దించబడును గాక. గొప్ప విడుదలతో నింపి ఆశీర్వదించమని, మహిమ ఘనత మీరే పొందమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. ఈ దినం కొంచెం లేట్ అయిపోయింది. సో దేవుని వాక్యాన్ని మీరు వింటా ఉన్నారు, ప్రతిరోజు వినండి, ఫేస్బుక్ లో వినండి, అలాగనే మీరు యూట్యూబ్ లో కూడా వినొచ్చు పిల్లారా. యూట్యూబ్ లో కూడా వినండి. జాన్ సామ్యూయల్ ముక్కాల అని కొడితే యూట్యూబ్ లో కూడా మరి మెసేజ్లు వస్తాయి. దాదాపుగా 1600 పైగానే మరి అనేకమైనటువంటి మెసేజెస్ మిమ్మల్ని బలపరిచేవి, ధైర్యపరిచేవి, ఆదరించేవి, దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహించేవి, మీ ప్రార్థనా జీవితం కట్టబడటానికి, ఆత్మీయులుగా ఎదగటానికి, ఆశీర్వాదకరమైన జీవితాన్ని కలిగి ఉండటానికి దేవుడు అనేకమైనటువంటి వాక్యాల ద్వారా మాట్లాడినటువంటి వర్తమానాలు ఉండి వినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని నామమును మహిమపరచండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్ abundantly, richly with his incredible blessings. See you sometime in God's will. Until then, take care. Have a good night and good day. Praise the Lord. God bless you all. Glory to God.